Praise the Lord. Good morning. Kirtana. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు ఏ అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనల గ్రంథము 91:9-10 వచనములు. If you make your home in me, then no evil will come your way. Psalm 91:9-10. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినమంతా మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడి తండ్రి, మరొక నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ దినం అంతట్లో నీ యొక్క కాపుదలను సంరక్షణను అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. నీ యొక్క చిత్తానుసారంగా తండ్రి మేము నడుచుకోవడానికి కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. మాకు కావలసిన తెలివిని జ్ఞానాన్ని దయచేయండి. నీ యొక్క ఆత్మాభిషేకాన్ని దయచేసి ప్రభువా, నీకు ఇష్టలంగా మేము జీవించడానికి కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. ఈ సమయాన్న కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ఏ మనవులతో అయితే నీ యొక్క పాద సన్నిధిలో ఉన్నారో ప్రభువా, కృప చూపించండి తండ్రి. అడగక ముందే నువ్వు మా యొక్క అవసరాలు ఎరిగి ఉన్నావని వాక్యం ద్వారా సెలవిస్తున్నావు ప్రభువా.
కాబట్టి ఎవరికి ఏ అవసరమైతే ఉందో తండ్రి వాటినన్నిటిని తీర్చి ప్రభువా నువ్వే మహిమ ఘనత పొందుకొనుమని అడుగుచున్నాము తండ్రి. కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వాళ్ళ చదువుల్లో కానీ ఎవరి బిడ్డలు వాళ్ళ ఉద్యోగాల్లో రాకపోకల్లో క్షేమాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. పెద్దవారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ యొక్క కృపలో భద్రపరచమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్య, ఇంకా ఎవరైతే రకరకాలైన సమస్యలతో, ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అట్టి వారందరికీ నీ యొక్క కృపను మెండుగా అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. నీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని వారిలో ప్రోక్షించి తండ్రి సంపూర్తైన స్వస్థత అనుగ్రహించమని అడుగుచున్నాము ప్రభువా. ఈ యొక్క లోకంలో అనేకమైన ఛాలెంజెస్ని మేము ఎదుర్కొనిచుండగా ప్రభువా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా నీ యొక్క విశ్వాసములోంచి మేము తొలగిపోకుండా ఉండడానికి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. మేము మా యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి స్థిరంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి, నీ చిత్తమైతే ప్రభువా నీ యొక్క రాకడ ఆలస్యమైతే తండ్రి మరొకసారి మేము ఈ విధంగా నీ యొక్క సన్నిధిలో సమావేశమై నిన్ను స్తుతించి మహింపరచగలిగే కృపను మా అందరికీ అనుగ్రహించుమని, నేటి దినదీవెనలతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచిత పతిత పవన నామా, పెంపుగా నీ సేవ ప్రియముపను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. దేవుడు మనల్నందరినీ ఆశీర్వదించునుగాక.